ఒకప్పుడు ఒక పెద్ద పట్టణంలో రద్దీగా ఉండే కూడలిలో ఓ భిక్షగాడు కూర్చుని ఉండేవాడు. అతను ముందర ఒక పాత గుడ్డ పరుచుకొని దానిపై చిన్న ప్లేకార్డు ఉంచి దానిపై "నేను గ్రుడ్డివాణ్ణి, దయచేసి ధర్మం చేయండి" వ్రాసి భిక్ష అడుక్కుంటూ ఉండేవాడు. అతని ముఖం నిస్సహాయతతో నిండిపోయి ఉండేది. రోజంతా ఎంతోమంది అతని పక్కనుంచే నడిచి వెళ్లేవారు. కొందరు మాత్రమే తోచిన చిల్లర వేసి వెళ్లేవారు. మిగతావారు అతనిని అసలు కనీసం చూడనే చూడకుండా వెళ్ళిపోయేవారు. అలాగే కాలం గడుస్తోంది. కాని ఆ రోజు ఓ అద్భుతమైన సంఘటన జరిగింది. సాయంత్రం సమయం ఆ కూడలిలో ఓ పెద్దాయన నడుచుకుంటూ వచ్చాడు. అతను నెమ్మదిగా ఆ భిక్షగాడి దగ్గరకు వచ్చి అతని ఎదురుగా కాసేపు నిలబడ్డాడు. ఆయన అతని ప్లేకార్డుపై ఉన్న వాక్యాన్ని గమనించి ఆ తర్వాత తన జేబులోంచి పెన్నును తీసుకొని ప్లేకార్డు వెనుకవైపు కొత్త వాక్యం రాసి తిరిగి అక్కడ పెట్టాడు. ఆ రోజు నుండి అసాధారణమైన మార్పు కనిపించింది. ఇంతకుముందు 25లో ఒకరు మాత్రమే అతనికి భిక్ష వేస్తే ఇప్పుడు వెళ్లేవారిలో దాదాపు 90% మంది అతనికి సహాయం చేస్తున్నారు. కొందరు మరింత ఉదారంగా పెద్ద నోట్లను కూడా వేస్తున్నారు. ఒకరోజు సాయంత్రం అదే పెద్దాయన మళ్లీ అక్కడికి వచ్చాడు. భిక్షగాడు గుర్తుపట్టి అతనిని అడిగాడు, "స్వామీ, మీరు నా ప్లేకార్డు మార్చినప్పటి నుండి నా జీవితంలో మార్పు వచ్చింది. అసలు మీరు వ్రాసిందేమిటి? అందరూ ఎందుకు ఈ విధంగా స్పందిస్తున్నారు?" పెద్దాయన చిరునవ్వుతో చెప్పాడు, "నేను నీ మాటల అర్థాన్ని మార్చలేదు, కాని వాటిని వ్యక్తపరిచే విధానాన్ని మార్చాను. నువ్వు ముందు చెప్పింది ప్రజలకు ఏమాత్రం భావోద్వేగాన్ని కలిగించలేదు, కాని నేను వ్రాసిన వాక్యం వారి హృదయాలను తాకింది. దానివల్ల వారు నీ బాధను నిజంగా అనుభవించగలిగారు. అంతే తేడా. ఇంతకీ ఏమి వ్రాసారండి మీరు? ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందో మీరందరూ చూస్తున్నారు, కాని నేను చూడలేకపోతున్నాను" అని మన భావాన్ని ఎలాంటి మాటలతో వ్యక్తం చేస్తున్నామో దానిపైనే ఎదుటివారు ఎలా స్పందిస్తారనేది ఆధారపడి ఉంటుంది. సంప్రదించే విధానం మారితే ఫలితం కూడా పూర్తిగా మారిపోతుంది. స్పష్టత, భావోద్వేగం కలిసినప్పుడే మన మాటలు శక్తివంతంగా మారతాయి. సమస్యలను మాత్రమే చెప్పకండి. అవతలి వారి మనసును తాకేలా భావోద్వేగంతో ప్రభావవంతంగా ఎలా చెప్పగలమో ఆలోచించండి.